నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని చందుర్తి సిఐ వెంకటేశ్వరరావు అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గీతే ఆదేశానుసారం చందుర్తి ఎస్ఐ అంజయ్య ఆధ్వర్యంలో చందుర్తి మండలం మరిగడ్డ గ్రామంలో ఉపాధి హామీ పని కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఉపాధి కూలీల సదస్సులో పాల్గొన్న సిఐ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఎండాకాలం రాత్రి వేళల్లో జరిగే దొంగతనాలపై తగు జాగ్రత్తలు తీసుకోవాలని, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ ఆరోగ్యాలను కాపాడుకోవాలని, చిన్నపిల్లలు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా సమస్య వస్తే 100 నెంబర్కు కాల్ చేసి పోలీసుల సేవలను వినియోగించుకోవాలని, పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని తెలిపారు. అలాగే సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, నేరాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ నేతికుంట జలపతి, నాయకులు, ఉపాధి హామీ కూలీలు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మరి చందుర్తి మండలంలోని మరిగడ్డ గ్రామంలోని ఉపాధి హామీ ఈ యొక్క పనులకు వచ్చినటువంటి అందరి యొక్క గ్రామ ప్రజలతోని మరి ఎస్ఐ గారు ఒక మీటింగ్ ఏర్పాటు చేసినాం. అదే మాజీ సర్పంచ్ గారు ఇంకా ఇతర గ్రామ ప్రముఖులందరూ కూడా వారి ఆధ్వర్యంలో ఒక గ్రామ సభలాగా ఏర్పాటు చేసినాము. మెయిన్గా ఈ యొక్క గ్రామ ప్రజలకు ఈ రోజులలో ఏ విధంగా నేరాలు జరుగుతున్నాయి, మరి ఈ నేరాల నుంచి మనం బయటపడడానికి వారికి ఒక అవగాహన చైతన్యం కల్పించడానికి ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా వారి ఈ రోజులలో జరిగినటువంటి నేరాలు, మహిళలపై ఉన్నటువంటి వేధింపులు, అదేవిధంగా యువత గంజాయికి అలవాటు పడి ఏ విధంగా చెడిపోతున్నారు, అదేవిధంగా సైబర్ ఫ్రాడ్స్, అదేవిధంగా 100 నెంబర్ని ఏ విధంగా వాడుకోవాలని చెప్పి వాళ్ళకు చైతన్యం కల్పించడం. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ యొక్క భూతాఘాతాలు కానీ, అదేవిధంగా నకిలీ విత్తనాల గురించి జాగ్రత్త పడాలని, అదేవిధంగా సీసీ కెమెరాల ఏర్పాటు, దాని యొక్క ప్రాముఖ్యత గురించి వాళ్ళకు వివరించడం జరిగింది.